డాక్టర్స్ అందరు కూడా డిస్కస్ చేసి సో ఎక్కడైతే మనకి ఇక్కడనే స్పెషలిస్ట్ని పిలిపించి ఇక్కడనే కొన్ని ఫిజియోథెరపీ కేసెస్ ఉన్నాయి. సో అవి ఇక్కడనే ఫిజియోథెరపీ చేస్తే ఇక్కడనే నయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నయం అంటే మొత్తం నయం కాదు, కానీ ఇప్పుడున్న కండిషన్ కంటే కొద్దిగా బెటర్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అటువంటి ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమం స్పెషలిస్ట్లను ఇక్కడనే పిలిపించి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కొద్దిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని పర్మనెంట్ డిజబిలిటీస్ ఉన్నాయి. పర్మనెంట్ డిజబిలిటీస్ అంటే ఇంకా వాళ్ళకి ఏం కూడా ట్రీట్మెంట్ చేసినా పనికిరావు. అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ కండిషన్ ఇంకా కొద్దిగా బెటర్ ఎట్లా చేయగలుగుతాం అనేది కూడా అది కూడా మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ది చూసిన ఆయనకి కాలు మొత్తం కూడా కట్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు ఆయనకి మనం ట్రీట్మెంట్ ఏం చేయలేం, బట్ ఆర్టిఫిషియల్ లింబ్ ఏమైనా మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఇప్పుడున్న కండిషన్కి కొద్దిగా బెటర్ ఉంటుంది. సో అటువంటివి అన్నీ కూడా మనం నోట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానివ్వండి, ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి, సో అటువంటివి ఏమైనా చేసి అటువంటివి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి చేస్తాం. లేట్గా స్టార్ట్ అయిన వాళ్ళకి ఫిట్స్ తగ్గిస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇస్తున్న టాబ్లెట్స్ వాళ్ళు కూడా చూడండి, సో అవి ఓకే అనేసి అంటే అవి కంటిన్యూ చేయడం. ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా చేస్తే మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు వాళ్ళ కండిషన్ అంటే అది చేయడం. ఇక్కడ కాకుండా వేరే హైదరాబాద్ ఏమైనా స్పెషల్ దీంట్లో ఒక 1-2 months అయితే వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అవుతుందంటే అది కూడా సజెస్ట్ వాళ్ళకి చేయకండి, మీరు నోట్ చేయండి. ఇదంతా అయిపోయినాక నేను ఒకసారి అసెస్మెంట్ చేస్తాను, ఎంతమంది మనం హైదరాబాద్లో తీసుకుని ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేయాలి వాళ్ళని మన సైడ్ నుంచే తీసుకునే సజెస్ట్ చేస్తాను. సర్టిఫికేట్ వాళ్ళు వచ్చినా కానీ మనం రీఅసెస్మెంట్ చేస్తాము. బట్ మెయిన్లీ ఏంటంటే ఏమైనా ట్రీటబుల్ కండిషన్స్ ఉంటే వాళ్ళని ట్రీట్ చేయడానికి. సో ఇక్కడనే ట్రీట్మెంట్ స్టార్ట్ పెట్టడం, లేకపోతే స్పెషలిస్ట్ వాళ్ళు కావాలని తెప్పియడం, లేకపోతే వేరే దగ్గర రిఫర్ చేయాలంటే రిఫర్ కూడా మనమే తీసుకొని పోయి రిఫర్ చేపించి తీసుకోవచ్చు ట్రీట్మెంట్ చేయడానికి. డిజబుల్డ్ ఏం చేయలేదు, ఏం చేయలేదు. సో ఏం చేయని కేసు మనం ఖాళీ సర్కార్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇప్పేయగలుగుతాం అంతే.